రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తమ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని జట్టు యాజమాన్యం ఈ రోజు బెంగళూరు నగరంలోని భారీ విజయోత్సవ యాత్రను నిర్వహించనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఉత్కంఠభరితమైన ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ ఈ విజయోత్సవ పరేడ్ బుధవారం మధ్యాహ్నం 3:30 కర్ణాటక శాసనసభ భవనమైన విధాన సౌధ వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం వరకు యాత్ర కొనసాగుతుంది. వేలాదిగా అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది. బెంగళూరు వీధులు ఆర్సీబీ జట్టు జెండాల అభిమానుల కేరింతలతో హోరెత్తనున్నాయి. జట్టుకు మద్దతుగా అభిమానులు ఎరుపు, బంగారు వర్ణాల దుస్తులు ధరించి వేడుకల్లో పాల్పంచుకున్నారు. ఈ విజయం అభిమానులదే. విరాట్ కోహ్లీ ఈ అపురూప విజయంపై జట్టు మాజీ కెప్టెన్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పరేడ్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని ఫైనల్ అనంతరం కోహ్లీ వ్యాఖ్యానించారు. నగరం అంతా తమ విజయాన్ని ఎలా స్వాగతిస్తుందో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపాడు. విజయోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా మాజీ సహచరులు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ను కూడా కోహ్లీ ఆహ్వానించాడు.